ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ విడుదల కాబోతుందంటూ చెప్పారు ఆయన. ఇక తొలి విడతగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఇక ఈ నెలాఖరులోపు 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం వివరించారు. ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రుణమాఫీ హామీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలియజేశారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ అందిస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమాన్ని పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటరు దగ్గరకు తీసుకువెళ్లాలని, తలెత్తుకొని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులకు బట్టి సూచించారు. ఆగస్టులోపు 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తొలి విడతగా 1,00,000 వరకు ఉన్న రైతుకు రుణాలకు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా తెలియజేశారు. అలాగే ఈ నెలాఖరులోపు 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం వివరించారు. ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రుణమాఫీ హామీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ అందిస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ కార్యక్రమాన్ని పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటరు దగ్గరకు తీసుకువెళ్లాలని, తలెత్తుకొని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులకు బట్టి విక్రమార్క సూచించారు.